హలో గైస్, ఈ రోజు అయితే శ్రీరామనవమి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మాకు ఒక గొప్పటి అదృష్టం అయితే కలిగింది. ఏంటి అంటే ఈరోజు మా చేతుల మీదుగా అయితే సీతారాముల వారి కళ్యాణం అయితే చేయించుకున్నారనమాట. సో చాలా ఆనందంగా అనిపించింది. సో ముందుగా అయితే రాముల వారి కళ్యాణానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా రెడీ చేసుకున్నాం. ముఖ్యంగా తలంబ్రాలు, సూత్రాలు, మెట్టెలు, ముత్యాల తలంబ్రాలు, అలాగే తలంబ్రాలు కూడా మనం ఇంట్లోనే బియ్యము, ఎండు కొబ్బరి, కొంచెం దక్షిణ ఆకు, ఒక్క తాంబూలం పెట్టి మనమైతే ఇంటి దగ్గర నుంచి గుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇంకా అవన్నీ సర్దుకొని ఇంకైతే గుడికి అయితే మేళతాళాలతో అయితే చేరుకున్నాం. గుడిలోకి వచ్చిన తర్వాత ముందుగా అయితే ప్రదక్షిణాలు చేయాలన్నమాట. సో 3 ప్రదక్షిణాలు చేసి తర్వాత అర్చన చేయించుకొని ఆ తర్వాత అయితే కళ్యాణానికి కూర్చున్నాం అనమాట. ఈ రోజు ప్రతి గుళ్ళోనూ కూడా రాముల వారి కళ్యాణం అయితే చేస్తారు కదా. సో కన్నులు విందుగా చూడడానికి ఎంతో ఆనందకరంగా, ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే మొత్తం అన్ని వచ్చాయా లేదా అని ఒకసారి అయితే చూసుకుంటున్నాం అనమాట. సో ప్రసాదాలతో సహా అన్ని అయితే ఉన్నాయా లేదా అనేసి చూసి పంతులు గారికి అయితే అన్ని ఇచ్చాము. ఈ లోపు పంతులు గారు అన్ని కూడా రెడీ చేసేసారనమాట. అలాగే మేము ఇంకా అర్చన చేయించుకొని దర్శనం కూడా చేసుకుని రాముల వారి దగ్గర కళ్యాణం కోసం అయితే కూర్చున్నాము. పూజారి గారు అలా వేద మంత్రాలతో కళ్యాణం మొదలు పెట్టారు. ఆ మంత్రోచ్చరణలతో సీతారాముని కళ్యాణం చూసేటప్పుడు గూస్ బంప్స్ అయితే వచ్చాయి నాకు నిజంగా. పెళ్లిలోని ముఖ్యమైన ఘట్టాలు కన్యాదానం, అలానే తాళి కట్టే శుభవేళ అసలు అద్భుతం కదండి. అలాగే తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు పోస్తూ ఉంటే ఆ రాముల వారిని, సీతమ్మ వారిని చూస్తూ కన్నులు పండగగా అయితే ఉందన్నమాట. సో ఈ రకంగా అయితే మా ఊర్లో మేము కళ్యాణం అయితే చేసాం. కళ్యాణం చేసిన తర్వాత తీర్థప్రసాదాలు అందరికీ పంచి మేము కూడా తీసుకున్నాం అనమాట. ఈ రోజున ఆటపాటలతో ఎంతో సందడిగా అయితే ఊరంతా కూడా ఆటలతో సందడిగా అయితే ఉందన్నమాట. ఇంకా సాయంత్రం రాముల వారి ఊరేగింపు చాలా అద్భుతంగా చేస్తారండి. ఊరంతా కూడా ఈ విగ్రహాలని తీసుకుని వెళ్ళి ప్రతి ఇంటి దగ్గర కూడా మనం ఆపి వాళ్ళ యొక్క బియ్యము అన్నీ కూడా తాంబూలము రాముల వారికి, సీతమ్మ వారికి అయితే సమర్పిస్తారు. చాలా బాగా అయితే జరిగింది. మీలో ఎంతమందికి తెలుసు ఇలా తలంబ్రాలు పోసేటప్పుడు కొంగు వెనక పడితే వాళ్ళకి ఎవరికైతే పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే పిల్లలు పుట్టాలి అనుకున్న వాళ్ళకి కూడా పిల్లలు పుడతారంట. మీలో ఎంతమందికి ఈ విషయం తెలిసినవి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ రోజున మనకి ఎంతో ఇష్టమైన పానకం, అలాగే వడపప్పు, పులిహోర, రాముల వారి ప్రసాదాలు అయితే తీసుకుని ఇంకా మధ్యాహ్నం భోజనాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా భోజనాలు చేసి ఇంటికైతే వచ్చేసాం. సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.